యాండా ఇప్పుడు మేము దళితులకు ప్రతినిధులం. మేము ఎంత గొప్ప ప్రతినిధులము అంటే ఒక్క దళిత ఓటు కూడా మమ్మల్ని దాటి వెళ్ళకూడదండి. ఆల్రెడీ మా తాత అబ్దుల్లా అని మీకు తెలుసు, మా అమ్మ మరియమ్మ అని కూడా మీకు తెలుసు. కాబట్టి అబ్దుల్లాలు మరియమ్మలు అందరూ కూడా మాకే ఓటేస్తారు. ఇక దళితులు ఒక్కళ్ళే మిగిలిపోయారు కాబట్టి మేము వాళ్లకు ప్రతినిధులుగా మారిపోయాం. మేము ఎంతగా దళితుల ప్రతినిధులుగా మారిపోయాము అంటే మా ఐచుక్క ఎన్చుక్క డీచుక్క ఐచుక్క కూటమి సభ్యురాలైన ఒక సోదరి తన గూండాలతోటి ఒక మహిళా వైద్యురాయల్ని రేప్ చేయించి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ట్రై చేసినా మేము మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ మహిళా వైద్యురాలు దళితురాలు కాదు కాబట్టి. ఖచ్చితంగా చెప్పేస్తున్నాము, మేము అక్బరులు, నాన్సీలు, అంబోద్కరిస్టులు, కమ్యూనిస్టులు, నాస్తిక హేతువాద భూతువాదులు తప్ప మరెవ్వరి తరపున మాట్లాడం. ఇది భారతదేశపు అనువంశిక యువరాజు అయిన రాహుల్ విన్సీగా నా ప్రతిన. सुप्रीम कोर्ट ने डॉक्टर से कहा अपने स्ट्राइक एंड करने एसओलोपी। भैया मैं यहाँ इस मामले में आया हूँ सर। अब मैं जानता हूँ कि आप इस मामले को उठवाना नहीं चाहते हो, आप डिस्ट्रैक्ट कराना चाहते हो। మనక హిందీ సరిగ్గా రాదు, మళ్ళా మధ్యలో డిస్ట్రాక్ట్ అనే ఇంగ్లీష్ మాట కూడా వాడారు. మరి ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకసారి చూడండి, ఆయన ఏమన్నారు? డిస్ట్రాక్ట్ కరానా చాహతా హో అన్నారు. డిస్ట్రాక్ట్ అంటే ఏంటి మీనింగు? దృష్టి మరల్చడం. మీరు నా దృష్టి మరల్చడానికి ట్రై చేస్తున్నారు అన్నాడు. ఇంతకు వాళ్ళు ఏ విషయం మీద నుంచి ఆయన దృష్టి వాళ్ళు మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన భావిస్తున్నారు? ఇక్కడ నేను ఏదైనా చెప్తే కనుక అంధభక్తులు అలాగే అంటారు అని సాగదీస్తారు. హిందుస్థాన్ టైమ్స్ ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాయే కదా. కేరళలో ఒక దళితుడిని చంపేశారు. ఆ విషయంలో అక్కడ పరామర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు పత్రికా ప్రతినిధులు కోల్కతా రేప్ కేసులో ఆయన భావాలను వ్యక్తం చేయమని అడిగారు. అప్పుడు ఆయన ఎలాగంటున్నాడు, మీరు నా దృష్టి మరల్చడానికి ఎంత ట్రై చేసినా నేను అది కానివ్వను అని. ఐ యామ్ హియర్ ఫర్ దిస్ మ్యాటర్ అంటే ఆ మరణించిన దళిత యువకుడి కుటుంబాన్ని పరామర్శించడం అనే మ్యాటర్ కోసం అక్కడికి వచ్చాడు. ఐ నో యూ డోంట్ వాంట్ టు రైజ్ దిస్ ఇష్యూ. దళితులకు సంబంధించిన ఈ విషయాల మీద నేను ఇష్యూ చేయడానికి మీరు ఇష్టపడట్లేదు. ఆ విషయం నుంచి నా దృష్టి మరల్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. యూ వాంట్ టు డిస్ట్రాక్ట్ మీ. యూ డోంట్ వాంట్ టు గివ్ స్పేస్ టు ది వాయిసెస్ ఆఫ్ ది దళిత్స్. దళితుల గొంతు వినడానికి మీరు సిద్ధంగా లేరు. ఐ హ్యావ్ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ది దళిత్స్ అండ్ రైజ్ దర్ ఇష్యూస్. నేను దళితులను కాపాడడానికి వాళ్ళ గొంతును పైకి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను. అదండి కథ, రాహుల్ విన్సీ గారి కథ. కేరళలో ఒక దళిత యువకుడు మరణించాడు. అక్కడికి ఆయన పరామర్శించడానికి వెళ్ళినట్టుగా చెబుతున్నారు. పరామర్శించడానికి వెళ్ళాడా? 4 ఎండు పుల్లలు వేసి మంట రగల్చడానికి వెళ్ళాడా? సరే, ఒక ప్రతిపక్ష నేత, పైగా ప్రధానమంత్రి అభ్యర్థి, అటువంటి స్టేచర్ ఉన్న నాయకులు అస్తమానము ఆ లోకల్ విలేకరులకు తారసపడరు కదా. వాళ్ళు దొరికినప్పుడే అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగేసుకుందామని ఆశతో ఉంటారు. అంతెందుకు, మీకు నేను ఎక్కడో తారసపడ్డాను అనుకోకుండా వెంటనే మీరేం అడుగుతారు? మీ పేరేం పేరు, మీరేం చేస్తున్నారు, మీదే ఊరు, మీరు బాగా ముసలోళ్ళు అనుకున్నాను లేకపోతే బాగా కుర్రోళ్ళు అనుకున్నాను, మీరు భలే మాట్లాడతారండి, మీ వాయిస్ బాగుంటుందండి, లేకపోతే మీ వాయిస్ ఏంటండి ఏదో డబ్బాలోంచి రాళ్ళు గిలకరించినట్టుగా వస్తుంది. ఇలా నేను కనిపిస్తే అడగాలని మీరు ఏమైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ సంధించేస్తారు. అంత మాత్రాన అందులో దురుద్దేశం ఏమైనా ఉంటుందా? నేనే చిన్న యూట్యూబర్ని. అదే రాహుల్ విన్సీ గారు మా ఊరు వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందులోకి నేను వెళ్ళగలిగితే గనక నేను కూడా ఆయన ఏదో ప్రశ్న వేసి మై ప్రెజెన్స్ చూపించుకోవడానికి ఉత్సాహపడతాను. అలాగే ఆ లోకల్ విలేకరులు కూడా న్యూస్లో డైనమిక్గా ఉన్న కలకత్తా డాక్టర్ గారి విషయంలో ప్రశ్నించారు. దానికి గాను ఆ లోకల్ విలేకరులు బీజేపీ మెంబర్స్, బీజేపీ కార్యకర్తలు అన్నట్లుగా ఆయన భావించారు. అందుకని నేను దళితుల గురించి మాట్లాడడానికి మీరు అడ్డు వస్తున్నారు, ఎందుకంటే నేను ఇది చేయడం వల్ల నేను రాజకీయంగా లబ్ధి పొందుతానని మీరు భయపడుతున్నారు, మీకు దళితులంటే పడదు, వాళ్ళ గురించి నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్నారు. దళితుల గురించి మాట్లాడుతున్న నన్ను దళితురాలు కానీ ఆ కలకత్తా డాక్టర్ రేపుకు గురై హత్య చేయబడ్డ
ఆ డాక్టర్ గురించి మాట్లాడమంటున్నారు. ఈ దళితుల విషయాల నుంచి నన్ను దళితేతరుల విషయాలకు మీరు మరల్చలేరు అని ఆయన అంటున్నాడు. నిజమే కదండి. కలకత్తాలో ఇండి కూటమి సభ్యురాలి గొండాలు రేప్ చేసి చంపేసిన ఆ మహిళా వైద్యురాలు షబీనా కాదు, షీలా కాదు, కనీసం అంబేద్కరిస్టు కూడా కాదు. మరి ఆ విషయంలో రాహుల్ విన్సీ గారు అంతకంటే ఎక్కువ కంగారు పడవలసిన అవసరం ఏముందండి? దళితుల విషయంలో రాహుల్ విన్సీ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని నేను అనడంతో దళితులు ఎవరు కూడా నేను దళితులను వ్యతిరేకిస్తున్నాను, ద్వేషిస్తున్నాను అని అనుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు గమనించవలసింది ఏమిటి అంటే గనక రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ లేని విషయాలను చూపించి అమాయక దళితులలో పక్కవారి మీద ద్వేషాన్ని పుట్టించి వాళ్లను కిరస్థానంలోకి తీసుకువెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసినా కొంతమంది ఇంకా హిందువులుగానే ఉన్నారు. తమ పూర్వీకుల వారసత్వాన్ని ఈ ప్రపంచంలో కొనసాగిస్తున్నారు. సాటి హిందువులలాగే వాళ్ళు కూడా తాము నివసిస్తున్న ఈ నేలను ప్రేమిస్తారు. ఈ నేల కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎవరైతే తమ పూర్వీకుల స్మృతులను ఈ నేల మీద లేకుండా చేసి అట్లా మతం మారిపోయారో వాళ్లకు ఈ నేల మీద ప్రేమ ఉండదు. ఆల్రెడీ ఈ దేశం ముక్కలైపోయినా సరే వాళ్ళ మతం నిలబడాలి, అది అభివృద్ధి చెందాలి అనుకుంటారు. దానికోసం ఈ దేశం ముక్కలవ్వడానికి కూడా వాళ్ళు శ్రమిస్తారు. అట్లా మతం మారిన వాళ్ళందరూ ఆల్రెడీ మతపరంగా ఆయన జోబులోకి చేరిపోయే ఉన్నారు. ఇప్పుడు హిందువులుగా ఉన్న దళితులను కూడా తాను ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అక్కడ కేరళలోని దళితులలో అగ్గి రాజేస్తున్న సమయంలో ఒక దళితేతరురాలు గురించి ప్రశ్నిస్తే ఎవరికి కోపం రాదండి. అందుకే ఆయనకు మండింది. ఆ కలకత్తా డాక్టర్ గారు దళిత్ కాదు కాబట్టి ఆమెను నేను ఇప్పుడేం పట్టించుకోను, తర్వాత ఎప్పుడో చూస్తాను, వెళ్ళండి అన్నాడు. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పిన విషయం తప్పో రైటో మీరే ఆలోచించండి. అక్కడ ఉన్న రిపోర్టు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఆ బెల్ సింబల్ మీద ఓ దెబ్బ వేయడం మర్చిపోకండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.